గురించి మాట్లాడుకుందాం. ఉత్తరప్రదేశ్లో మొత్తం 80 సీట్లలో ఇప్పటికీ 40 సీట్లు బ్రేక్ అవడం అనేది చాలా ఒక హిస్టారికల్ ఈవెంట్. హిస్టారికల్ డెఫినెట్గా అది ఊహించలేదు. దానికి అఖిలేష్ యాదవ్ తీసుకున్న ఒక ఫార్ములా మనం ఒకసారి గమనించాల్సి ఉంటుంది. అఖిలేష్ యాదవ్ కేవలం అతి తక్కువ మంది సింగిల్ డిజిట్ యాదవ్లకి టికెట్లు ఇచ్చి మొత్తం టికెట్లన్నీ ఎంబీసీలకి ఇవ్వడం అనేది ఒక చేంజ్. 2019లో బీజేపీ ఫార్ములా ఫాలో అయింది. ఉదాహరణ మాయావతి జాటా ఉంది, అక్కడున్న ఎస్సీ ఉపకులాలకు టికెట్లు ఇచ్చింది బీజేపీ. గ్రౌండ్ మొత్తం బీఎస్పీ గ్రౌండ్ కొట్టేసింది. అఖిలేష్ యాదవ్ అదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఎగ్జాక్ట్లీ రైట్. ఈవెన్ మాయావతి కూడా జాతవాకి టికెట్లు తక్కువ ఇచ్చి 5 టికెట్లే ఇచ్చి మొత్తం మిగతా దళిత్ సెక్షన్కి ఇచ్చింది. అయితే ఇక్కడ మనం ఎగ్జిట్ పోల్లో ఉన్న మనకు ఒక ఓట్ షేరింగ్ ను ఒకసారి అబ్జర్వ్ చేస్తే దళిత్ ఓట్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యింది, బీఎస్పీ ఇది అని వాళ్ళు చెప్తున్నారు. గమనించాల్సిన మార్పు. ఎప్పుడైతే అది దళిత్ ఓటు కాంగ్రెస్కి ఈ కూటమికి షిఫ్ట్ అయ్యిందో డెఫినెట్గా బీజేపీ డౌన్ఫాల్ స్టార్ట్ అయినట్టే అర్థం. ఇండియా వైడ్గా కూడా దళిత్ ఓటు ముస్లిం ఓటు కన్సాలిడేటెడ్గా కాంగ్రెస్కి పడింది. కన్సాలిడేట్ అయింది కదా మనకు. ఎప్పుడైతే రిజర్వేషన్లు తీసేస్తారనే భయం వచ్చిందో దళితుల్లో వచ్చిందో ఆ ఓటు మొత్తం కాంగ్రెస్ వచ్చింది. బహుశా బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఒక స్థానంలో కూడా లీడింగ్లో లేదు, కానీ ఇతరులు ఒక స్థానంలో ఉన్నారు. 39 ఎన్డీఏ ఉంది, 40 స్థానాల్లో ఇండియా ఉంది. 40 స్థానాల్లో ఇండియా ఉంది, అందులో 36 స్థానాల్లో ఎస్పీ ఉంది, సమాజ్వాదీ పార్టీ. అంటే ఇక్కడ బహుశా అనుకోవడము అఖిలేష్ యాదవ్ మొదలు 2019లో వాళ్ళ బోర్లో పడ్డారు. అనుభవాలు ఏదైనా సరే నీవు నేర్పిన విద్య నీరే దాక్ష. వాళ్ళు బీజేపీలో అయితే అమలు చేసినారో అదే సూత్రాలు వీళ్ళు ఫాలో అయ్యారు. యాక్చువల్లీ ఇది కాంచీరామ్ స్ట్రాటజీయే మనం చెప్పుకోవాలంటే. కింద కులాలందరినీ ఏకం చేస్తూ పోతే వీళ్ళు ఆ తర్వాత ఈ మోడీ అమిత్ షా కాంచీరామ్ ఫార్ములా తీసుకొని హిందూ పేరుతో ఏకం చేసుకుంటూ పోయారు. మతం పేరుతో ఆయన సబ్కే కులం సబ్కా వికాస్ నానా రకాలు ఉన్నాయి దాంట్లో. జిస్కే జిత్నీ సంచి హో ఉస్కే ఇత్నీ భారీ హో అని కాంచీరామ్ తీసుకున్న ఫార్ములానే. బ్రేకింగ్ వేరే వస్తుంది. మోడీ మీద కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ అది చెక్ చేయాలి. వారణాసి అది నిజమో కాదు అందుకనే చెక్ చేయాలంటే కూడా ఎగ్జిట్ పోల్ లాంటివి ఏం చెప్పనీకే లేదు. అంటే ఒక్కొక్క దాంట్లో వస్తుంది. దీంట్లో చూడు 9 కాంగ్రెస్ లీడింగ్ ఇచ్చారు, బీజేపీ 6 లీడింగ్ ఇచ్చారు, బీఆర్ఎస్ 1 లీడింగ్ ఉంది. అంటే సమధర్మం పాటిస్తున్నారు దీంట్లో. అంటే ఫీల్ కాకుండా లేటెస్ట్ ఏంది ఎన్నిట్లో తెలంగాణలో ఎంత లీడ్ ఉంది? ఎస్ లేటెస్ట్కి వస్తున్నా నేను. తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ 8 స్థానాలు లీడింగ్లోకి వచ్చింది. ఓకే. బీజేపీ 7 స్థానాలు లీడింగ్లోకి వచ్చింది, తగ్గింది. బహుశా 6 మజ్లిస్ 1 స్థానం, బీఆర్ఎస్ 1 స్థానం లీడింగ్ అందుకున్నది. బహుశా మెదక్ అయి ఉండొచ్చు. ఆల్మోస్ట్ మేబీ ఉండొచ్చు.